అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. వరమహాలక్ష్మి వ్రతం కోసం మా ఇంట్లో క్లీనింగ్ జరుగుతుంది. ఇల్లుని చూసి భయపడద్దండి. ఇంట్లో ఇంత ఈ చిన్న చిన్న 3 కబోర్డ్స్లో ఇంత చెత్త దొరికి పెట్టిండారు వీళ్ళు. అసలు నాకు ఇంత చెత్త ఉందని కూడా కబోర్డ్లో తెలియలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడు వీటినంతా క్లీన్ చేసి తర్వాత ఎలా ఉందో చూద్దాం. నిన్న నైట్ ఈ కబోర్డ్ క్లీన్ చేసాము. దీంట్లో నుంచి ఇంకొక 2 సంచులు చెత్త వచ్చింది బయటికి. ఈ కబోర్డ్ ఫుల్లు కళ్యాణ్ కబోర్డ్, మా ఆయన కబోర్డ్, ఇద్దరు జెంట్స్కి చేరి ఈ సింగిల్ కబోర్డ్ ఇచ్చామన్నమాట మేము. సో క్లీన్గా వాళ్ళ కబోర్డ్ని క్లీన్ చేసి పడేసాం. ఇక్కడ కనిపిస్తున్న డబుల్ సైడ్ 2 కబోర్డ్స్ నాకి బూనాకి. ఇందులో ఫస్ట్ కబోర్డ్ మాత్రం కొంచెం క్లీన్ చేసి పెట్టాము. ఇంకా కింద కబోర్డ్ ఒకటి, ఇంకా మధ్యలో కబోర్డ్ అలాగే ఉంది. సో ఈ బట్టలు, ఈ కబోర్డ్స్ని చూసి అస్సలు భయపడకండి, క్లీన్ చేస్తూ వస్తున్నాం. ఇంకా ఈ లాస్ట్ కబోర్డ్లో శారీస్ ఉన్నాయి, చూపిస్తాం. ఇల్లు క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత పైకి ఎక్కిందంటే మా ఆయన చుప్పాడేస్తే ఇక్కడ ఫ్రెండ్స్. ఇల్లే క్లీన్ చేయకూడదు అన్నాడు, కానీ ఇంత పైన ఎక్కి క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వద్దంటే కూడా క్లీన్ చేస్తాను మా మమ్మీ. ఫ్రెండ్స్, నేను హెల్పర్ వీడియో తీస్తాను, మా మమ్మీ ఎడ పని చేస్తుంది. ఇక్కడ చిన్న హెల్పర్ వచ్చేసి నా పేరు ఎట్లంటే అట్లా అరుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. క్లీనింగ్ డేలో 4th డే ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కిచెన్ సామాన్లు ఎత్తుకొచ్చినాం. హెల్పర్ హ్యాండ్స్ రెస్ట్ తీసుకుంటున్నారు, రెస్ట్ పని చేయకుండా. క్లీనింగ్ అంటే ఎన్ని సామాన్లు ఎట్లా కడగాల ఇంకా ఉంది ఫ్రెండ్స్. కబోర్డ్లలో అంతా మా మమ్మీ పెట్టిండదంతా, దాన్ని కూడా క్లీనింగ్ గట్రా అయిపోయింది ఫ్రెండ్స్. సో నైట్ డిన్నర్కి సేమియా పాప్కార్న్ తింటున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది నీకు? నాకు కూడా బాగుంది ఫ్రెండ్స్.